ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే మళ్ళీ వచ్చేసిన అనమాట. సో ఇంకా మీరందరూ అనుకునే ఉంటారు ఇంకా అక్క కనిపించదేమో అని. నేనైతే చాలా మిస్ అయినా మీ అందరినీ ఈ 3-4 డేస్లో. కానీ ఒక్క బాధ ఏంటంటే అసలు ఒకళ్ళన్న అక్క ఎందుకు అక్క వీడియోస్ ఆపేసినావు అని అయితే అడగలేరు. ఈ 2 డేస్ నుంచి 5 డేస్ అవుతుంది కదా వీడియోస్ పెట్టాక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది అయితే కామెంట్స్ చేసిర్రు, సో వీడియోస్ ఆపొద్దు అక్క, నువ్వు ఇంతవరకు వచ్చి ఆగిపోతావా అని. అయితే ఈ వీడియోలో నేను కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయినా అందులో, కానీ చదివిన మస్తు హ్యాపీ అనిపించింది. సో అన్ని కామెంట్స్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అయితే ఈ మధ్య కొంచెం చేతికి పెయిన్ అయిన విషయం మీ అందరికీ తెలిసిందే కదా. సో అందుకే ఇంకా వీడియోస్ కూడా తీయాలి అని ఇంట్రెస్ట్ ఉండలేదు, ఎక్కువ తీస్తలేను, ఇంకా వాయిస్ కూడా వేయింది. ఇంకా అందుకే అసలు ఏ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేను. సో సారీ అందరికీ, కామెంట్ చేసిన వాళ్ళందరికీ. ముచ్చట ఏంటంటే ఆ రోజు నేను వీడియో అని వీడియో పెట్టినా కదా, లాస్ట్ వీడియో. సో కానీ మీరు అసలు లాస్ట్ దాకా చూడలేరు నాకు తెలిసి ఎవ్వరు కూడా. లాస్ట్ దాకా చూస్తే మీరు అట్లా కామెంట్స్ పెట్టి ఉండరు. సో చూడలేరు. చూడుర్రి వీడియో, ఎవరన్నా చూడకుంటే చూడుర్రి, లాస్ట్ వరకు చూసి అప్పుడు మీ ఒపీనియన్ కామెంట్ చేయరు. నాకు వాయిస్ ఒక విధంగా ఉంది, వీడియో ఒక విధంగా ఉంది అనుకుంటారు కదా. ఇదైతే ఒక చిన్న ఇన్సిడెంట్ గురించి నేను వీడియో క్లిప్ అయితే చేసిన, బట్ నేను పెట్టలేదు. సో ఇంకా మళ్ళీ ఇప్పుడు నాకు వీడియో చేయాలని లేదు, హెల్త్ బాగాలేదు కాబట్టి ఇంకా అందుకే అదే వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ ఏం అనుకోకూరి, కొంచెం సపోర్ట్ చేయరి. అన్ని వీడియోస్ కంటే ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో వచ్చిన కామెంట్స్కి రిప్లై ఇవ్వలే అని చెప్పిన కదా. సో ఆ కామెంట్స్ అన్నీ కూడా నాకు వచ్చినాయి. 8-9 కామెంట్స్ అయినా సరే నాకు హ్యాపీనే. నాకు వేల కామెంట్స్ రావాల్సిన అవసరం లేదు. వచ్చిన ఒక్క కామెంట్ కూడా మన మీద రెస్పెక్ట్తోని, మన మీద మంచి సపోర్ట్తోని చేస్తే చాలు. సో ఆ కామెంట్స్ అన్నీ కూడా నేను డిస్ప్లే చేస్తా. సో స్క్రీన్ పైన చూడు ఎవరెవరు చేసిరు అనేది కూడా తెలుస్తుంది. సో డిస్ప్లే చేసి అదేం కామెంట్స్ అనేది అయితే చదువుతా, ఓకేనా. దానివల్ల మీకు ఎన్నో ఆన్సర్స్ అయితే ఇవ్వగలుగుతా ఈ వీడియో ద్వారా. సో అటు కామెంట్స్కి ఆన్సర్ చెప్పినట్టయితే అది మీకు కూడా కొన్ని విషయాలు షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అందుకే కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పి ఈ వీడియోని అయితే చేస్తున్నా, ఓకేనా ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళిపో ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా లైక్ చేయకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరి, హైప్ చేయరి, ఓకేనా. ఈ బ్రదర్ అయితే మనకు ప్రతి వీడియోకి కామెంట్ చేస్తారు, మస్తు సపోర్ట్ చేస్తారు అన్నట్టు. అయితే వ్లాగ్స్ చాలా తక్కువగా పోస్ట్ చేస్తున్నావు, షార్ట్ వీడియోలు ఎక్కువ పోస్ట్ చేస్తున్నావు, సక్సెస్ రావాలి అంటే వెయిటింగ్ చేయాలి, క్రికెట్ తెలుసా, సో టాలెంట్ ప్లేయర్ సక్సెస్ 12 years పట్టింది. సో అట్లా కామెంట్ చేసిరు. ఈ బ్రదర్ ప్రతిసారి ప్రతి వీడియోకి నాకు మంచి మోటివేషను, సో ఇట్లా చేయాలి సిస్టర్, అట్లా చేయాలి సిస్టర్ అని మంచిగా సపోర్ట్ చేస్తాడు. అయితే చాలాసార్లు అన్నాడు, ఏంటి సిస్టర్ మీరే కష్టపడ్డట్టు అంటున్నారు, చాలామంది నీకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు ఉన్నారు అని నాకు సపోర్ట్గానే ఉన్నాడు. అంటే అట్లా వెయిట్ చేయాలి, సో అంత సక్సెస్ నీకు రావాలి అని ఒపీనియన్తోనే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్, నేను కూడా అర్థం చేసుకున్నా. అయితే నేను అందుకు కాదు బ్రదర్ నేను బాధపడేది ఏంది అని అంటే, నాకు ఇప్పుడు ఎవరు సపోర్ట్ లేరు. అంటే ఇప్పుడు నేను ఈ వీడియో వేయాలి అంటే ఎవరిది ఇట్లా చేయి అట్లా చేయి అని చెప్పేవాళ్ళు లేరు. సో నాకు ఆ టైంలో ఏది చేయాలి అనిపిస్తే అది చేసేస్తా. అందుకే నేను ప్రతి ఒక్క విషయం మీతో షేర్ చేసుకుంటా. సో ఎట్లాంటి వీడియో చేయాలి అని మిమ్మల్ని అడుగుతా, మీరు చెప్తే మీరే నా సపోర్ట్ కాబట్టి మీరు చెప్తే నేను ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తా కదా. అందుకే ఊకే చెప్తా వ్యూస్ వస్తలేవు ఇట్లా అట్లా అని, అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటా, మీరే నా సపోర్ట్ కాబట్టి. అంతే, వెయిట్ చేస్తా, ఇంకా 2 years వెయిట్ చేసిన, ఇంకెన్ని రోజులైనా వెయిట్ చేస్తా. నా కష్టానికి ఫలితం ఎప్పుడో ఒకప్పటికి రాదా అనే హోప్ అయితే నాకుంది. సో థ్యాంక్ యూ బ్రదర్. ఈ సిస్టర్ కూడా నన్ను చాలా రోజుల నుంచి మన వీడియోస్ ఫాలో అవుతుంది, అనిత ఫార్మర్. సో చాలా కష్టపడుతుంది పాపం, ప్రతిసారి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడుగుతుంది, మంచి వీడియోస్ చేస్తుంది అక్క కూడా. అయితే ఏంటి సిస్టర్ ఇంత కష్టపడి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతావా, వీడియోస్ కంటిన్యూ చేయని చెప్పి కామెంట్ చేసింది. ఓకే అక్క, థ్యాంక్ యూ సో మచ్, ఖచ్చితంగా కంటిన్యూ చేస్తా, మీరు కూడా సక్సెస్ కావాలని అయితే కోరుకుంటున్నా. ఇంకా నాకైతే ఈ మధ్యనే మన వీడియోస్ చూసాం స్టార్ట్ చేసింది అన్నట్టు. ఈ సిస్టర్ కూడా సూపర్ సిస్టర్ అని పెట్టింది, థ్యాంక్ యూ సిస్టర్. సో చాలామంది లైవ్ చేసినప్పుడు అక్క సపోర్ట్ చేయి అని అడుగుతారు, సో కొత్త వాళ్ళు. సో ఖచ్చితంగా సపోర్ట్ చేస్తా. సో మనం సపోర్ట్ చేసుకుంటేనే కదా సిస్టర్ ఇంకా ముందుకు వెళ్ళేది. అందరూ సక్సెస్ కావాలి, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని అయితే కోరుకుంటా. సో ఇంకో కామెంట్ ఏంటంటే, నేనైతే నిజం అనుకున్నా, నీ కష్టం ఫలించింది సిస్టర్, వెయిటింగ్ చెయ్యి, విజయం నీదే. ఇప్పుడు నీ చెయ్యి ఎలా ఉంది, నిన్న ఉదయం కొంచెం కానీ చెయ్యి మీద 10,000 మీద నాకు కొంచెం బొబ్బ వచ్చింది, దానికి నొప్పిగా ఉండి మంటగా తట్టుకోలేకపోయినా, నువ్వు ఎలా తట్టుకున్నావు అని నీ గురించి ఆలోచిస్తున్నాను. నిజంగా ఈ కామెంట్ చూసి మస్తు హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నా గురించి కూడా ఆలోచిస్తున్నారా ఇట్లా అని.
అసలు చెప్పాలంటే ఆ టైంలో నేను ఎంత పెయిన్ అనుభవించినా నాకు తెలుసు. ఘోరంగా అంటే ఘోరంగా. ఇక మళ్ళీ ఆ టైం రావద్దు, మళ్ళీ ఆ రోజు రావద్దు. సో, ఈ సిస్టర్ కూడా సో, ప్రతిసారి మనకు కామెంట్ చేస్తది ప్రతి వీడియోకి కూడా. థ్యాంక్ యూ సిస్టర్. సో, మీరు కూడా సక్సెస్ కావాలి, మంచి పొజిషన్‌లో పోవాలని అయితే కోరుకుంటున్నా. నిజంగా చేతు పెయిన్ అయితే ఇంక చెప్పరాదనుకోర్రి. సో, ఆ టైంలో నీకు నేను గుర్తుకొచ్చినానంటే నిజమే నూనె గింతంత పడ్డా సరే అసలు ఇంక ఘోరం అది చుక్క పడితేనే ఓర్చుకోలేము. అట్లాంటి ఇంక చెయ్యి మొత్తం కాలిపోయిందంటే ఇంకా అది చెప్పలేని పెయిన్ అనుకోర్రి. అయితే ఒక ముచ్చట ఏందంటే ఈ సిస్టర్ మన వీడియో లాస్ట్ దాకా చూసింది. అందుకే అట్లా కామెంట్ చేసింది. సో, లాస్ట్ దాకా చూసిన వాళ్ళకైతేనే అర్థమవుతది. కామెంట్ ఏంటంటే వద్దు కంటిన్యూ యువర్ వీడియోస్ అని పెట్టిండు సీతారాం బ్రదర్. సో, మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయ్యే బ్రదరు. సో, చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. థ్యాంక్ యూ బ్రదర్. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉన్నంత వరకు నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. కామెంట్ ఏంటంటే డోంట్ వర్రీ సిస్టర్, నీ కష్టానికి ఫలితం వస్తుంది. ఎన్ని డేస్ వీడియోస్ చేసి ఆపొద్దు. సో, స్టాప్ చేయాలి అంటే చెయ్యలేము. సో, నీ డైలీ వ్లాగ్స్ పెట్టు, ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ సిస్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో, ఈ సిస్టర్ కూడా మన వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది. సో, చాలా కష్టపడుతుంది యూట్యూబ్లో. సో, 2 పిల్లలతోని వీడియోస్కి, సో అటు వర్క్, సో జాబ్ ఇవన్నీ కూడా. సో, అట్లా ఎవరి కష్టం వాళ్ళకి తెలుసు అన్నట్టు వీళ్ళందరూ నాకు ఇంత మంచిగా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నేను ఎట్లా వదిలిపెడతా, ఖచ్చితంగా నేను వీడియోస్ రన్ చేస్తా. ఇంకా చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి. ఈ కామెంట్స్ రిప్లై ఇచ్చినందుకు హ్యాపీ. సో, ఇంకొక విషయం ఏంటంటే మన వీడియోస్ అసలు ఎట్లా చేయాలో నాకు అర్థమవుతలేదు. మెయిన్ పెద్ద కన్ఫ్యూజన్ అయిపోయింది. నాకైతే తలకాయ ఖరాబ్ అవుతుంది. ఏం ఆలోచించాలో, ఏం చెయ్యాలో అసలు ఏం అర్థమవుతలేదు. సో, మంచిగా చేద్దాము. సో, ఇన్ని రోజులు అయిపోయింది, ఇంకా రేపటి నుంచి ఇంకా మంచిగా కంటిన్యూ చేద్దాము, మంచిగా రీచ్ అవుతుంది అనుకుంటామా. సో, కథం ఎంత మంచిగా చేయాలనుకుంటే అంత డౌన్ అయిపోతుంది. ఇంకా సో, అట్లుంది సిచ్యువేషను. మంచిగా చేద్దామనే టైంలోనే చేతికి ఇట్లా అయిపోయింది. ఇంకా నాకు పిల్లలతో ఇంట్లో పనికే అప్పటికే ఇంకా చేద్దాము అయినా అనుకుంటే వ్యూస్ తగ్గిపోతుంది. ఇంకా మొత్తం ఇంట్రెస్టే పోతుంది. అదే బాధ అన్నది. సో, ఇంకా షార్ట్స్ చేయాలా, లాంగ్ వీడియో చేయాలా అస్సలు అర్థమవుతలేదు. మెయిన్ ముచ్చట ఇది. లాంగ్ వీడియోస్ చేసే ఛానల్స్ చూసిన నేను, షార్ట్ వీడియోస్ చేసే ఛానల్ చూసిన. అయితే షార్ట్స్ చేస్తే లాంగ్ వీడియోస్ పోతలేవు, లాంగ్ వీడియోస్ చేస్తేనేమో షార్ట్స్ పోతలేవు. సో, 2 కంబైన్ చేద్దామంటే ఇటు ఇవి పోతలేవు, అటు అవి పోతలేవు. పోనీ కొన్ని రోజులు ఇవి వేసి అవి ఆపేద్దాం, అవి వేసి ఇవి ఆపేద్దాం అని అట్లా ట్రై చేసిన. ఏవి పోతలే అసలు. ఏదో ఒకటి చేద్దాము అన్నా అని. ఇప్పుడు నాకు సపోర్ట్ లేదని చెప్పినా కదా, ఒక వీడియో షూట్ చేయాలంటే ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి యూట్యూబ్లో. అంటే షార్ట్స్, లాంగ్ వీడియోస్ ఒక్క దాంట్లో పెట్టిన వీడియో ఒక్క దాంట్లో పెట్టద్దు అని చెప్పి వచ్చినాయి అన్నట్టు. రీయూజ్డ్ కంటెంట్ కింద పడుతుందని. ఒకప్పుడు లాంగ్ వీడియోలో పెట్టింది సేమ్ యాజ్ ఇట్ ఈస్ దాన్ని క్రాప్ చేసి దాన్ని ఎడిట్ చేసి షార్ట్లో పెట్టేవాళ్ళు. సో, రిలేటెడ్ వీడియో కింద లింక్ ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు అట్లా కాదు. సో, లాంగ్ వీడియోలో పెట్టిన ఏ చిన్న క్లిప్ కూడా షార్ట్స్లో పెట్టద్దు, షార్ట్స్లో పెట్టింది లాంగ్ వీడియోలో పెట్టద్దు. సో, మనం ఇంత కష్టపడి మళ్ళీ అది ఇది సేమ్ పెట్టేస్తే మళ్ళీ రీయూజ్డ్ కంటెంట్ కింద పడుతుందేమో అని అట్లా భయం అవుతుంది. సో, యూట్యూబ్ అంటే అంత ఈజీ ముచ్చట కాదు. సో, ఎన్ని రూల్స్ అసలు ప్రతి ఒక్కటి పాటించాలి. సో, నేను అప్పుడెప్పుడో ఓల్డ్ వీడియోస్ చేసిన వాటికి ఇప్పుడు కాపీరైట్ పడుతుంది. సో, రీల్స్ చేస్తేనేమో అవి కూడా చాలా వరకు మ్యూట్ అయిపోయినాయి. రోజుకొక మెయిల్ వస్తుంది నాకు, మ్యూటెడ్ అని. ప్రతి ఒక్క షాట్ అంతే వస్తుంది సాంగ్స్ పెడితే. అసలు నాకేమనిపిస్తుంది అంటే రీల్స్ చేసే వాళ్ళు అసలు ఎట్లా చేస్తారు, అన్నీ మ్యూట్ అయిపోయినాయి. నేను ఆల్మోస్ట్ రీల్స్ చేసినాయి, ఓన్లీ నా వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ మాత్రమే ఉన్నాయి. సో, ఇంకా నాకు మాత్రం అసలు ఏమీ డిసైడ్ కావాలో అర్థమవుతలేదు. నా ఒపీనియన్ ఏంటంటే లాంగ్ వీడియోస్తోనే ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నా సిచ్యువేషన్ మంచిగా లేదు. సో, నా సిచ్యువేషన్ ప్రకారం ఎంతో కొంత నా కాళ్ళ మీద నేను నిలబడాలి అని చెప్పి స్టార్ట్ చేసిన కాబట్టి, సో, ఇప్పటికైనా రెవెన్యూ ఉండాలి అంటే ఖచ్చితంగా లాంగ్ వీడియోస్ ద్వారానే. షార్ట్స్ ద్వారా అయితే కాదు. షార్ట్స్ ద్వారా రీచ్ పోతుంది, సబ్స్క్రైబర్స్ అవుతారు, కానీ రెవెన్యూ అంటే మాత్రం చాలా కష్టం. సో, చాలా వ్యూస్ పోయి చాలా ఫేమస్ అయి ఉండాలి అది. సో, మనము ఇప్పుడు 100K కావాలని నాకు కూడా ఉంది, కానీ ఇప్పుడు నా సిచ్యువేషన్ అయితే అట్లా లేదు. సో, లాంగ్ వీడియోస్ పోవాలి ఖచ్చితంగా. కనీసం ఒక 1K వ్యూస్ పోయినా చాలు. సో, డే బై డే నా డైలీ రొటీన్ వ్లాగ్స్, ఇంకా అక్కడికన్నా వెళ్ళి నా ప్రతి ఒక్కటే నీ వీడియో చేస్తా. సో, నేను ఖచ్చితంగా కష్టపడతా మీ సపోర్ట్ ఉంటే. సో, వేరే ఛానల్స్ చూస్తేనేమో 50K 100K అట్లా పోతాయి. మనకి కనీసం 1K కాదు, ఒక 200 వ్యూస్ కూడా పోతలేవు. 2 days 3 days కలిపితే 200 ఉన్నాయి లాంగ్ వీడియోస్. సో, ఇంక అస్సలు చేయాలనిపించలేదు. లాంగ్ వీడియోస్ మస్తు కష్టం చేయాలంటే, ఎడిట్ చేసి పెట్టాలి అంటే. ఇంకా షార్ట్స్ అయితే ఇంకా బెటర్ అనుకోరు.
ఇంకా నాకంటారా అసలు షార్ట్ చేయాలా లాంగ్ వీడియోలో అని పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఎక్కడికైనా పోతే. మనం ఏదో ఒకటి ఫిక్స్ అయినాం అనుకోరు మైండ్లో, సో అవే షూట్ చేసి అవే పెట్టచ్చు. సో నాకే ఫిక్స్ లేక సగం ఆ వీడియో సగం ఈ వీడియో తీసి అంత నా మైండ్ నేనే ఖరాబ్ చేసుకుంటున్నా. ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్ చూస్తున్నైతే ఇంకా అస్సలు తలపని చెప్తాను, అరే ఏమైంది నా ఛానల్కి ఏమైంది, ఇలా ఇంత మంచి వ్యూస్ పోతున్నాయి, అరే నాకేందుకు పోతలేవు, నేనేం మిస్టేక్ చేస్తున్నా అని అనిపిస్తుంది. ఇంకా అసలు ఏం అర్థమవుతలేదు. మీరే చెప్పురు ఫ్రెండ్స్, అసలు ఎట్లా చేయాలి? షార్ట్స్ కూడా సిరీస్ రూపంలో చేద్దాం అనుకుంటున్నాను, బట్ ఏ స్టోరీ చెప్పాలో అర్థమవుతలేదు. అసలు మైండ్లో ఎన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి, కన్ఫ్యూజన్స్ అన్నీ మైండ్లో పెట్టుకొని ఇంకా వీడియోస్ చేయడమే ఆపేసిన. బట్ ఆపను, ఖచ్చితంగా ముందుకు వెళ్తా. ఎన్ని ఇయర్స్ అయినా సరే నేను కంటిన్యూ చేస్తూనే ఉంటా. ఏదో ఒక రోజు సక్సెస్ అనేది రాదా, నాకు అంత సక్సెస్ కావాలని లేదు, బట్ లాంగ్ వీడియోస్కి వ్యూస్ పోతే చాలు. సో నాకంటూ ఒక గుర్తింపు ఉంటే చాలు, నేను ఇంత కష్టపడ్డందుకు. సో ఇంకొక విషయం ఏంటంటే, బయటకి ఎక్కడికన్నా పోతే రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎంత ఎగతాళి చేస్తున్నారంటే, సో నువ్వు యూట్యూబ్లో వీడియోస్ చేస్తావు కదా సో అని కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. కొంతమంది ముంగట మంచిగానే మాట్లాడతారు, వెనకాల మాత్రం ఓ గిట్ల అవుతుంది, గిట్ల వీడియోస్ అవసరం అది ఇదని ఎక్కిరించినట్టు. అసలు ఎన్ని బాధలు మోస్తున్నా లోపల, పైకి నవ్వుతున్నా లోపల ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు ఆ బాధ. సో అందుకే నాకంటూ ఒక వ్యూస్ పోయి కొంచెం సక్సెస్ ఉంటే ఎంతమంది ముందైనా ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోస్ చేసే అంత ధైర్యం నాకు ఉంటుంది. సో వ్యూస్ రాకపోతే చేయాలని కూడా అనిపించేది. సో మీరు చెప్పు ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసి కామెంట్ చేయరు.